ఉత్తరప్రదేశ్ మీదన ఇది పెట్టుకోదు, అంటే గెలవాలనే పెట్టుకుంటది, వ్యూహాలు వెళ్తాయి. కానీ జమిలీ ఎలక్షన్లో ఉత్తరప్రదేశ్తో పోదు అంటే నా అంచనా. ఒకవేళ ఈ రెండిట్లో ఓడిందంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు దానికి జీవదానం, ఇక అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో వాస్తవంగా మొదటిసారి ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి పెరిగింది, కానీ మిగతా వాళ్ళ పోలరైజేషన్ అనేది బీజేపీ దెబ్బతీసింది. అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పరంగా బాగానే ఉంది, అక్కడ తక్కువే కోల్పోయింది, అది 1% ఎంత కోల్పోయింది అంతే. బీజేపీ ఓట్లు బీజేపీకి వచ్చినాయి. మిగతా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ జట్టు కట్టడం, బీఎస్పీ ఓట్లు కూడా సమాజ్వాదీ వైపుకి వెళ్ళిపోవడం దెబ్బతీసింది. అంతకుముందు బీఎస్పీ ఓట్లు చీల్చేది, అది చీల్చిన ఓట్ల కారణంగా వీళ్ళు గెలుస్తుండేవాళ్ళు. మొన్నటిసారి బీఎస్పీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ ఓట్లు కూడా వెళ్ళి అటు పడిపోయినాయి కాంగ్రెస్కి. కాబట్టి అదంతటిని చూసుకుని మళ్ళీ సెటరేట్ చేసుకోవాలంటే ఈ రెండు గెలవాలి. ఈ రెండు గెలిచినప్పుడు దీని ఇంపాక్ట్ బీహార్ మీద, అదే ఉత్తరప్రదేశ్ మీద ఉంటుంది. అది గెలిచేసేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ప్రాబ్లం లేదు ఇక జాతీయ ఎన్నికలకి. అప్పుడు 29లోనే పెట్టుకున్న నష్టం లేదు జమిలీ ఎన్నికలు, మామూలు ఎన్నికలు. కానీ ఈ రెండు పోయిందంటే కనుక జమిలీ ఎన్నికలు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటా, నా అంచనా అయితే. గెలిచినా ఓడినా ఒక క్లారిటీ అయితే అప్పుడు వస్తుంది జమిలీ ఎన్నికలు.